తెలంగాణ అసెంబ్లీ మండలి వాయిదా పడ్డాయి. ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. కేబినెట్ సమావేశం ఇంకా జరుగుతోందని, తమకు మినిట్స్ నోట్ను రూపొందించడానికి సమయం కావాలని, సభను వాయిదా వేయాలని అసెంబ్లీ స్పీకర్ను మంత్రి శ్రీధర్ బాబు, మండలి చైర్మన్ను మంత్రి కొండ సురేఖ కోరారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే సభల వాయిదాపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన అంశాల విషయంలో ఇలాగేనా సభలు నిర్వహించేది అంటూ విపక్ష ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. I request the Minister to move the statement on socio-economic and educational, employment and political and caste survey and entire Telangana state. నమస్కారం అధ్యక్ష, సభకు నమస్కారం. స్టేట్మెంట్ ప్రవేశపెట్టడానికి ఇప్పుడు On the request of the government, the House is adjourned to meet again at 2 p.m. today. అసెంబ్లీ మండలి సమావేశాలు కూడా వాయిదా పడ్డాయి. అలాగే ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీ మండలి వాయిదా ఎందుకు పడింది, వివరాలు ఏంటి నరసింహరావు? వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకి ఇటు అసెంబ్లీ అటు శాసన మండలి ఉభయ సభలు ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే 2 సభలు కూడా 11 గంటలకి ప్రారంభమయ్యాయి. ఇటు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత 11 గంటలకి ప్రారంభమైన వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు లేసి ఒకవైపు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. సో క్యాబినెట్ సమావేశంలో చర్చించినటువంటి అంశాలే ఇటు అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని నోట్స్ ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్యాబినెట్ సమావేశం జరగడానికి ఇంకొంత సమయం పడుతుంది. సో ఈ లోపుగా కొంత అసెంబ్లీని వాయిదా వేసి సమయం ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు స్పీకర్ని. సో ఈ నేపథ్యంలో స్పీకర్ తెలంగాణ శాసనసభని 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అంటే ఇవాళ రోజు 2 కీలకమైనటువంటి నివేదికల మీద చర్చ జరగాల్సి ఉంది. ఈ 2 కీలకమైనటువంటి నివేదికల్ని ఇటు కేబినెట్ ఆమోదం కోసం సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఏది ఒకటి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలకు సంబంధించి కులగన్నకు సంబంధించినటువంటి రిపోర్టు కమిషన్ నుంచి ఇటు క్యాబినెట్ సబ్ కమిటీకి రావడము, సబ్ కమిటీ ఇటు క్యాబినెట్కి సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన క్యాబినెట్ చర్చిస్తూ ఉంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. ఇక మరొక కీలకమైనటువంటి నివేదిక ఏకసభ్య న్యాయ కమిషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నియమించినటువంటి కమిషను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి అందుకు సంబంధించి వివిధ వర్గాలు సంఘాలతో మాట్లాడి అందుకు సంబంధించినటువంటి నివేదికని పూర్తి చేసి ఆ నివేదికని కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి. సో ఈ నివేదికను కూడా కేబినెట్కి సిఫార్సు చేసింది కమిటీ. దీనిపైన కూడా చర్చిస్తుంది కేబినెట్. ఈ రెండింటిని కేబినెట్లో తీర్మానం చేసి వాటిని అసెంబ్లీకి తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చించి దానిపైన అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఏదైతే నివేదిక ఉందో దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది కేబినెట్లో. దానిపైన నివేదికని ఆమోదించినట్లుగా ఆమోదముద్ర కూడా వేసినట్లుగా తెలుస్తూ ఉంది కేబినెట్. మనకున్నటువంటి సమాచారం మేరకైతే ఏబిసి 3 వర్గాలుగా విభజించి ఈ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి న్యాయ కమిషన్ సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. మాదిగా
మాదిగ ఉపకులాలు సంచార జాతులకు ఒక గ్రూపులో, మాదిగ ఉపకులాల్ని ఒక గ్రూపులో, అదేవిధంగా మాదిగ ఉపకులాల్ని ఒక గ్రూపులో, మొత్తం ఏబిసి 3 గ్రూపులుగా విభజించి వారికి రిజర్వేషన్ 1% సంచార జాతులకి, అదేవిధంగా 9% మాదిగ ఉపకులాలకి, 5% రిజర్వేషన్ ఇటు మాల ఉపకులాలకు ఇవ్వాలని చెప్పి సూచించినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి రిపోర్టు పైన, నివేదిక పైన కేబినెట్ చర్చించి ఆమోద ముద్ర కూడా వేసినట్లుగా తెలుస్తా ఉంది. సో అంతేకాకుండా ఇటు బీసీ సమగ్ర కులగణనకు సంబంధించినటువంటి రిపోర్టు పైన కూడా 42% తాము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ మేరకు కులగణన నిర్వహించింది. సో ఆ రిపోర్టు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి చేరింది, క్యాబినెట్కి చేరింది. క్యాబినెట్లో కూడా దానికి ఆమోద ముద్ర వేసి 42% పెంచాలంటే సుప్రీంకోర్టు నిబంధన ఆదేశాల మేరకు కేంద్రము చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ఇక్కడ క్యాబినెట్లో తీర్మానం చేసి దాన్ని అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని తీర్మానాన్ని చేసి ఈ రిజర్వేషన్ను పెంచుకునేటువంటి అవకాశం కల్పించే విధంగా చట్ట సవరణ చేయాలని చెప్పి కేంద్రానికి ఈ తీర్మాన కాపీని పంపించాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి వీటి మీద క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీకి తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి తాము వాయిదా వేయాలని కోరినట్లుగా చెప్తా ఉన్నారు ప్రభుత్వ వర్గాలు. అందుకే స్పీకర్ కూడా దీనికి వాయిదా వేశారు. అయితే దీనిపైన ప్రతిపక్షాలు మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఒక కీలకమైనటువంటి అంశాల మీద చర్చ పెట్టాలని చెప్పి అసెంబ్లీ సమావేశాల సమయాన్ని ఖరారు చేసి ప్రారంభించిన తర్వాత అసలు ఏ ప్లానింగ్ లేకుండా ముందుకొచ్చి సభను వాయిదా వేసుకొని పోవడం అనేటువంటిది హాస్యాస్పదము, బాధాకరం అని చెప్పి ప్రతిపక్షాలు అయితే తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి దీనిపైన సీరియస్నెస్ లేదు అనేటువంటి విమర్శల్ని ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు. 90% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా కించపరిచే విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. షెడ్యూల్ ఇచ్చింది మీరే. ఈరోజు క్యాబినెట్ అని నిర్ణయం చేసుకునేది ఉండే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు దానికి కట్టుబడైన చర్చ జరగాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, మిగిలిన సభ్యులని వాళ్ళని కూడా అడిగేది ఉండే, మా టైం కూడా అడిగేది ఉండే. మేమన్నా టైం చెప్తామా, మా అభిప్రాయం ఏందో అడిగేది ఉండే. నేను కూడా 6 సార్లు శాసనసభలో ఉన్నా. అన్యాయంగా, ఇంత బాధ్యతారహితంగా, ఇంత కుట్రపూరితంగా జరిగినటువంటి అంశాలు నేను ఎప్పుడు చూడలే. చర్చ పెట్టండి 4 రోజులు. ఎందుకంటే జరిగినటువంటి సర్వేలో తేలుతున్నటువంటి లెక్కల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అందరికి అవకాశం ఇవ్వండి చర్చలలో. మేము జరిగినటువంటి సర్వే కులగణన తప్పు అని మేమంటున్నాం. అది కరెక్ట్ అని మీరు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 1947లో స్వాతంత్ర ఉద్యమాన్ని మనం చూడలే. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కూడా మనం చూడలే. 1972లో తెలంగాణ ఉద్యమం మరొకసారి జరిగినప్పుడు కూడా చూడలే. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినప్పుడు మనం మాత్రం చూసినాం. బీసీలే కాకుండా వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలను కలుపుకొని తిరిగి ఇంకొక ఉద్యమం వస్తుందంటే ఇదే ఉద్యమం రాబోతుంది. తస్మత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సమాజం చూడబోతుంది కూడా. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ప్రజా సమస్యల పట్ల, పరిష్కారం పట్ల వీళ్లకు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది. హుటాహుటిన ప్రకటించిండ్రు అసెంబ్లీ సమావేశమని. మేము నియోజకవర్గాల నుండి 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ఉన్నదని, 4 గంటలకు నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలంతా బయలుదేరి అసెంబ్లీకి వస్తే తీరా సమావేశం ఏర్పాటు చేసి వాయిదా వేసి కేబినెట్ సమావేశం ఉన్నది కాబట్టి తిరిగి 2 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటిస్తారు. అంటే ప్రభుత్వం ఎంత గొప్పగా నడుపుతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకోరాదా? ఇంత ప్రాధాన్యత గల విషయాల గురించి ఈ సభలో చర్చ జరగాల్సినటువంటి సందర్భంలో ఈ రకంగా ప్రభుత్వం వ్యవహారం చేయడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను.